హాయ్ హలో ఫ్రెండ్స్, ప్రాన్స్ ఫ్రై అయితే చేస్తున్నాను. ప్రాన్స్ అయితే మొత్తం కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇందులో అయితే హాఫ్ నిమ్మ చెక్క అయితే పిండుకున్నాను. అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. ఇది కనీసం ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ అయితే చేసి అయితే పక్కన అయితే పెట్టుకున్నాను. ఓకే, 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ ప్రాన్స్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్నాను. కనీసం ఒక 10 మినిట్స్ ఇందులో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. కనీసం ఒక 20 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఇందులో అయితే పౌడర్ అయితే చేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే పొట్టు తీయని వెల్లుల్లి. ఈ విధంగా అయితే ఫ్రై అయితే చేసి అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో అయితే 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఇప్పుడు నేను ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. కరివేపాకు కూడా. ఇప్పుడైతే ఇందులో ప్రాన్స్ ముక్కలు అయితే వేసుకున్నాను. ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా. అందులో 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను. ఇది కూడా మనము ఫ్రై చేసేసుకుందాం ఒక 20 మినిట్స్. నేను ఇందాక ఆల్రెడీ చూపించాను కదా, మిక్సీ పట్టుకున్నాను కదా, ధనియాలు, మిరియాలు, అది జీలకర్ర, అది ఆ పౌడర్ కూడా వేసేసుకున్నాను. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే అలాగే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.